టీవీ వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చాలా హాట్ టాపిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాల మీద సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. వాటిలో ఇటీవల కలకలం సృష్టించినటువంటి పోలీసు వాహనంలో గంజాయి దొరకటం అనేటువంటి ఆ గంజాయి రవాణా అంశాన్ని ఆయన చర్చించారు. దాంట్లో ఇక బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడారు. ఇంకా కరువు పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇష్యూస్ మీద ఆయన మాట్లాడటం జరిగింది. అయితే నిన్నే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పార్టీ కేడర్కి ఒక ఇంపార్టెంట్ సూచన ఒకటి చేశారు. అది ఏంటి అని అంటే సోషల్ మీడియా టీమ్స్ ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలి వైసీపీలో అనేటువంటిది. అయితే దీనికి విరుద్ధంగా తాజాగా సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది. సోషల్ మీడియా పోస్టుల మీద వైసీపీ వేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది. ఆ కామెంట్ని ఏదైతే కూటమి అనుకూల మీడియా అని రాజకీయ పరిశీలకులు భావిస్తారో వాళ్ళు ఇంకేముంది వైసీపీకి సుప్రీంలో చొక్కెదురు, వైసీపీ సోషల్ మీడియా పోస్టుల మీద వైసీపీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు అంటూ ఇలా రకరకాల కథనాలు ప్రచారం చేయటం అనేటువంటిది జరుగుతుంది. అసలు ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ అంశంలో వాస్తవాలు ఏంటి అనేటువంటి విషయాల మీద డిస్కస్ చేయడానికి మనతో సారు జర్నలిస్ట్ అండ్ జ్యూరిస్ట్, మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు గారితో పాటు ఇంద్రనీల్ రెడ్డి గారు ఉన్నారు, సెఫాలజిస్టు. అలాగే మనకి జూమ్లో జాయిన్ అవుతారు అశోక్ గారు, సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేటు. చర్చ స్టార్ట్ చేసే ముందు తాజాగా మనం సర్వే గురించి మాట్లాడుకున్నాం, ఐఐటిఎన్ సర్వే గురించి. దాంట్లో అన్ని అంశాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా సర్వే ఉంది అనేటువంటిది ఏదైతే చర్చించామో, తాజా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రిపోర్టర్ ఈ అంశం మీద అడిగిన ప్రశ్నకి ఆయన రియాక్ట్ అయ్యారు. అదొకసారి చూద్దాం. ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు వచ్చాయి. ఆ సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కూడా ఆ సర్వేల్లో జనం కోరుకుంటున్నారని తెలిసింది. మీరు ఏమనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ మాదిరిగా ఉంటే నిజంగా ఎవరైనా కానీ ఏ ఇంట్లో ఓట్లు పడతాయి రమేష్? ఎవరు ఓట్లు వేస్తారు, ఆ ఇంట్లో ఓట్లు పడతాయి చెప్పు. ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు వచ్చాయి. ఆ సర్వేల్లో టాపిక్ వస్తే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెట్టే పోస్టులు తొలగించవచ్చా? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కాపాడుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టినటువంటి కొన్ని పోస్టుల్ని తొలగించడం, వాటిపైన పోలీసులు చర్యలు తీసుకోవడం వంటి పరిణామాలను సవాల్ చేస్తూ ఆ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. అది మనం చర్చించే ముందు అసలు ఈ వివాదం ఎలా మొదలైందంటే, కర్నూలు ప్రాంతంలో మద్యం బెల్ట్ షాపులకు సంబంధించిన ఒక వివాదం పైన వైఎస్ఆర్సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని పోస్టులు పెట్టింది. ఆ పోస్టుల్లో ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన, అధికార పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు అనేటువంటిది ఆరోపణ. అయితే పోలీసుల వాదన ఏంటంటే కొన్ని పోస్టులు కేవలం రాజకీయ విమర్శల స్థాయిలో లేకుండా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, అవమానకరంగా ఉన్నాయి, శాంతి భద్రతలకి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి అనేటువంటిది వాళ్ళ వాదన. సో ఈ అంశం మీద జరిగినటువంటి పిటిషన్ మీద జరిగినటువంటి విచారణలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు చర్చిద్దాం. సార్, సుప్రీంకోర్టు ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇటీవల కాలంలో ఏదైనా విషయం చెప్పాలంటే, న్యాయపరమైన అంశాలు చెప్పాలంటే కూడా వాళ్ళు మాట్లాడేస్తారు. లేదు ఇస్రో సైన్స్ గురించి వాళ్ళు మాట్లాడతారు. అంటే జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా అంతో ఎంతో ప్రతి అంశం మీద పరిజ్ఞానం ఉండాలి. కానీ దాన్ని పూర్తిగా దాని మీద సాధికారత ఉన్నట్టుగా చేసేయటం అనేది ముఖ్యంగా లీగల్ ఇష్యూస్కి సంబంధించి వాస్తవాలు కాకుండా వక్రీకరించి చెప్పడం అనేది ఒక వికిలితనం కింద చూడాలి. అది జర్నలిజం అనిపించుకోదు. సో దట్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అది డైరెక్షన్స్ కావచ్చు, వర్డిక్ట్ కావచ్చు, ఏదైనా కూడా వాటికి వక్ర భాష్యాలు చెప్పటం, తర్వాత హైకోర్టులో వచ్చేటువంటి అంశాలను కూడా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ ఇలాంటివి ఉంటాయి. ఏంటంటే వైసీపీకి చెంపదెబ్బ, లేకపోతే జగన్కి షాక్ అని పెట్టేసి హైకోర్టు షాక్ ఇచ్చింది, ఇట్లాంటివి పెడుతుంటారు. ఇది అసలు ఇందులో చాలా ప్రధానంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఎనీ సోషల్ మీడియా, అది ఐటీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు, లేదు మామూలు మీడియా కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించి మనం ఇది ఏదన్నా పెడితే ఏమవుతుందని చెప్పి భయపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటైనా, సోషల్ మీడియాని మేము స్ట్రెంగ్తన్ చేస్తున్నాం అని చెప్పారు. సోషల్ మీడియాని స్ట్రెంగ్తన్ చేస్తున్నాం అని చెప్పినటువంటి టైంలోనే సరిగ్గా
ఆయన ప్రత్యర్థి మీడియా ఏం చేసిందంటే సుప్రీంకోర్టు చంపదెబ్బ కొట్టిందా సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించి షాక్ ఇచ్చిందో అని ఏదో రాసేసారు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అశోక్ కూడా ఉన్నాడు. అంతకంటే ముందు నేను కొంత దీని గురించి అసలు బ్రీఫ్గా చెప్తా. సుప్రీంకోర్టులో వీళ్ళు ఏం చేశారంటే దీని తరఫున మొన్న ఈ మధ్య కర్నూలులో కదా జరిగింది, ఆ కర్నూలులో జరిగినటువంటి ఇష్యూస్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ఇక్కడ నేను లాజికల్గానే మాట్లాడతాను, విషయాన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కావాలంటే. లాజికల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వేసినటువంటి పిటిషన్లో మెరిట్ లేదు అని సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితిలో చెప్పలేదు. ఇది ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ సోషల్ మీడియా గురించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కేసుకు సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కాన్స్టిట్యూషనల్ రెమెడీ తర్వాత ప్రాపర్ ఫోరంకి సంబంధించింది. ఈ రెండిటికి తేడా ఏంటంటే, వైఎస్ఆర్సీపీ రిట్ పిటిషన్ నంబర్ 1036/2026కి సంబంధించి ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆర్టికల్ 32 అనేటువంటిది సుప్రీంకోర్టుకి సంబంధించి, 226 అనేటువంటిది హైకోర్టుకి సంబంధించి రిట్ పిటిషన్స్కి ఉండేటువంటి ఒక జ్యుడిషియల్ రెమెడీస్. సో ఇక్కడ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు బెంచ్ పిటిషను దీన్ని ఎంటర్టైన్ చేయకుండా దీన్ని ఏంటంటే జ్యూరిడిక్షనల్ హైకోర్టుని ఆశ్రయించాలి అని చెప్పింది. అంతే తప్ప ఈ కేసుని కొట్టేసింది, చెంపదెబ్బ కొట్టింది అనేది కాదు. అయితే ఎందుకు ఆ రకమైనటువంటి సూచన చేసింది అనేదే ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. లీగల్ పాయింట్ ఏంటంటే, ఆర్టికల్ 32 అనేటువంటిది ఫండమెంటల్ రైట్స్, ఎవరైనా సరే ఈ దేశంలో ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన జరిగింది అన్నప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టాలంటే ఆర్టికల్ 32 కింద మనం దాన్ని ఆశ్రయించవచ్చు. అదేవిధంగా హైకోర్టుకి సంబంధించి 226 కింద వెళ్ళచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆరోపణలు ఎవరి మీద ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్, స్టేట్ అథారిటీస్కి సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారాల మీద, వాళ్ళ చర్యల మీద ఈ రిట్ పిటిషన్ అనేటువంటిది ఇదైంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, ఇక్కడ ఛాలెంజ్ చేస్తుంది స్థానికంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ వేల మీద, అంటే స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్లు ఇచ్చిన నోటీసుల మీద, ఏపీ పోలీసుల ఎఫ్ఐఆర్ల మీద, సెక్షన్ 79 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ బి ఐటీ యాక్ట్ కింద టేక్ డౌన్ డైరెక్షన్స్, వాటి ఆధారంగా జరిగినటువంటి సోషల్ మీడియా బ్లాకింగ్ ఆర్ టేక్ డౌన్, ఇవన్నీ కూడా ఏంటి, స్టేట్ స్పెసిఫిక్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్. ఈ వక్రవాక్యాలు చెప్పేవాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఈ అంశం అనేటువంటిది స్టేట్ స్పెసిఫిక్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్కి సంబంధించి. అందువల్ల ఏంటి, ఇక్కడ లీగాలిటీ పరిశీలించాలన్నట్లయితే కాన్స్టిట్యూషనల్ ఫోరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండర్ ఆర్టికల్ 226 కింద, అంటే ఆర్టికల్ 226కిను ఆర్టికల్ 32కి ఉండేటువంటి ప్రాక్టికల్ రెమెడీ అనేది ఇక్కడ చూద్దాం. హైకోర్టు ఆర్టికల్ 226 కింద జ్యూరిస్డిక్షన్ చాలా విస్తృతమైనటువంటిది. కానీ సుప్రీంకోర్టు ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కోసమే 32 అనేటువంటిది ఏర్పాటైంది. దీని మీద ఇది సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా బిఆర్ అంబేద్కర్ గారు ఆయన వ్యాఖ్యానించారు. అయితే హైకోర్టుకి ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్స్ కోసం కొంత విస్తృతమైనటువంటి ఇది ఉంది. అంటే ఏంటి, ఫర్ ఎనీ అదర్ పర్పస్, నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్. మళ్ళీ జాగ్రత్తగా వినాలి ఏంటంటే, సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ఏమో కన్ఫైన్ టు ది ఫండమెంటల్ రైట్స్, బట్ వేరాజ్ హైకోర్టు 226 ఫండమెంటల్ రైట్స్ తర్వాత ఇంకా ఫర్ ఎనీ అదర్ పర్పస్ అనేది కూడా ఇక్కడ రిట్స్ లో ఇస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ పోలీసు నోటీసులు చట్టబద్ధమా, సెక్షన్ 79 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ బి సరిగ్గా ఇన్వోక్ చేశారా లేదా, ఐటీ రూల్స్ పాటించారా లేదా, పోలీస్ ఆఫీసర్స్ ఆ డైరెక్షన్ ఇచ్చేటువంటి అథారిటీ ఉందా, ఎఫ్ఐఆర్ ఫ్యాక్చువల్ ఫౌండేషన్ ఏంటి, ప్రతి పోస్టుని విడివిడిగా పరిశీలించారా, లేకపోతే గంపగొత్తగా మీకు ఏదో డైరెక్షన్ వచ్చింది కాబట్టి మీరు చేసేసారా, స్టేట్ యాక్షన్ ఆర్బిటరీ ఉందా, ఆర్టికల్ 14 వైలేషన్ ఉందా, ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వైలేషన్ జరిగిందా, ఇవన్నీ కూడా సమగ్రంగా హైకోర్టు అయితేనే ఎగ్జామిన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డిస్ప్యూట్ హైకోర్టు ఇన్స్టిట్యూషనాలిటీ మోర్ అప్రోపరియేటివ్ ఫస్ట్ ఫోరం అని భావించడం వెనక సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం ఇది. ఇంకోటి ఏంటంటే డిస్ప్యూట్స్ ఫ్యాక్ట్స్, ఇక్కడ ఇది కేవలం ఒక అబ్స్ట్రాక్ట్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ కాదు,
ప్రతి పోస్టులో ఏముంది, పోలీస్ స్టేషన్ ఏ నోటీస్ ఇచ్చింది, ఏ ఎఫ్ఐఆర్ కంటెంట్ ఆధారంగా నమోదైంది, యూఆర్ఎల్ ఎవరు రిమూవ్ చేశారు, ఎవరు యూఆర్ఎల్ రిమూవ్ చేశారు, అకౌంట్ మొత్తం బ్లాక్ చేశారా, లేకపోతే ఇండివిజువల్ పోస్ట్స్ మాత్రమే వాళ్ళు రిమూవ్ చేశారా, ఏ సోషల్ మీడియా ఇంటర్మీడియట్ నోటీసు ఆధారంగా యాక్షన్ తీసుకుంది, ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. కాబట్టి హైకోర్టు అయితే ఏంటంటే ఈ రికార్డ్స్ అన్నిటినీ కూడా తెప్పించుకోగలుగుతుంది, తెప్పించుకొని ఎగ్జామిన్ చేసేటువంటి అవకాశం, స్టేట్ కౌంటర్ అఫిడవిట్ని కూడా తీసుకునేటువంటి అవకాశం వీళ్ళకి ఉంటుంది. అంటే సుప్రీంకోర్టుకి లేదంటే లేదని కాదు, జస్ట్ ఇది లోకల్లో వ్యవహారం కాబట్టి వాళ్ళకి వెసులుబాటు అనేటువంటిది ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వైసీపీ వాదన ఏంటి అన్నట్లయితే సోషల్ మీడియా కంటెంట్ బ్లాక్ టేక్ డౌన్ చేయడానికి శ్రేయా సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి తీర్పులో ఉన్న సేఫ్ గార్డ్స్ ని పాటించాలి అని చెప్పని అంది. అందుకని ఇక్కడ సెక్షన్ 69A రూట్ని బైపాస్ చేసి సెక్షన్ 79 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ B ద్వారా పోలీసు డైరెక్ట్గా టేక్ డౌన్ చేయగలిగే అలాంటి అవకాశం ఉందా, అలా ఎందుకు చేసింది? సో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా పిటిషన్లో సుప్రీంకోర్టు నో అని చెప్పలేదు, మళ్ళీ చెప్తున్నా నో అని చెప్పలేదు. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది మీరు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో మీరు దీని విషయాన్ని తెలుసుకోండి అని చెప్పని డైరెక్ట్ చేసింది. మరి ఇక్కడ 32 అనేటువంటిది హార్ట్ అండ్ సోల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ హార్ట్ అండ్ సోల్ అని చెప్పారు అని కదా అని అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అవైలబుల్గా ఉంటే ప్రతి ఒక్కళ్ళు సుప్రీంకోర్టు తలుపు తట్టాలనుకునేటువంటి వాళ్ళు కూడా గమనించాల్సింది, ఎఫెక్టివ్ కాన్స్టిట్యూషనల్ ఆల్టర్నేటివ్ రెమెడీ కనుక ఉంటే ముందు ఆ డిస్ప్యూట్ని ఆ లోకల్ స్టేట్ యాక్షన్లో ముందు మీరు అక్కడికి వెళ్ళండి. అంటే దాని అర్థం ఏంటి, ముందు హైకోర్టుకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఫ్యాక్చువల్ ఎగ్జామినేషన్ కోరుకుంటే హైకోర్టు దాన్ని ఇది చేస్తుంది. కాదన్నప్పుడు మళ్ళీ అగైన్ యూ కెన్ కమ్ టు సుప్రీంకోర్టు. ఇది ఇక్కడ కాబట్టి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అన్నట్లయితే మాకు పవర్ లేదని కానీ మేము ఈ కేసుల్ని విచారించమని కానీ అసలు ఈ కేసులు విచారించడం కూడా తప్పు అని కానీ ఇట్లా చెప్పాల. దాన్ని వక్రీకరించి మసిబూసి మారేడికాయ చేసి వీక్షకుల్ని ప్రేక్షకుల్ని తప్పుదో ఎవరినో సంతోష పెట్టడం కోసం చేయటం అనేది ఇది అన్రూలీ జర్నలిజం కిందకు వస్తుంది. కాబట్టి దీన్ని గమనించాలి. ఇదే విషయం మరి మనం ఇంకా నా దగ్గర ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది, పోలీస్ టేక్ డౌన్ నోటీసులను క్వాష్ చేయాలని సెక్షన్ 79 సబ్సెక్షన్ 3B ఇన్వొకేషన్ ఆఫ్ ఇల్లీగల్ ఆర్బిట్రరీ అని చెప్పి డిక్లేర్ చేయాలని, ఆర్టికల్ 19(1)A వైలేషన్ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ వైలేషన్ జరిగిందని, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ హైకోర్టులో మాట్లాడచ్చు. కాబట్టి ఇది గనక డిస్మిస్ అయితే హైకోర్టులో డిస్మిస్ అయితే అప్పుడు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 136 కింద ఎస్ఎల్పి ద్వారా మళ్ళీ సవాల్ చేయొచ్చు. అది ఇక్కడ ఎస్ఎల్పి ద్వారా అప్పీల్ చేసేటువంటి ప్రత్యేక అధికారం కూడా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు తలుపులు శాశ్వతంగా మోసుకుపోయలేదు, ఇది కూడా చేయలేదు. ఇది గమనించాలి. కాబట్టి సోషల్ మీడియా కార్యకర్తలు గమనించాల్సింది ఏంటంటే విమర్శ అంటే సద్విమర్శ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. దీన్ని ఎవరు కాలరాసినా కూలదోయాలని చూసినా ఖచ్చితంగా కోర్టులు రక్షణ కల్పిస్తాయి. సో దీని మీద మనం ముందు మన అశోక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. అశోక్ గారు